ఏడాది పతంగిల పండుగప్పుడు చార్మినార్ పరిసర ప్రాంతం ఎప్పుడూ చాలా హడావిడిగా ఉండే ఈ ప్రాంతంలో ఉన్నట్టుండి ఒక చిన్న అలజడి మొదలైంది. ఆ అలజడి పేరే ప్రేమ. అరే దొరుకుతుందంటావా? ఏంది దొరికేది? ఈ చార్మినార్ గల్లీలో గా పతంగ్ దొరకబట్టాలంటే ఇంకో గట్టిగా రాసి పెట్టుండాలి. నాకైతే నమ్మకం లేదురా బాయ్. అరే అవరా అడ్డుపోతుంది, పా నడు. నాతోనైతే కానిపని రా బాయ్. నీకు కావాలంటే నువ్వు మా నాయన పైసలు ఆడే ఇంకో పతంగ కొనుక్కో. సోదాపి రాబే. దాన్ని నిడిచేరా నాయన. పొద్దున తిన్న పులిహోర మొత్తం అరిగిపోయింది. నువ్వు ఓరా సామే. నీ పతంగ నా సాగుకొచ్చింది. రే రాజు, నువ్వు సూపర్ రా. పతంగ అయితే మస్తు దొరికిందిరా బాయ్ నీకు. దా మాంజగట్ట ఎగిరేతాం. మాంజగట్ట ఎగిరేతాం రా. ఇది ఎగరేసేది కాదురా. ఎగిరేసేది కాదా మరి? దాపెట్టుకునేది. నా దిల్కా పతంగ్. దిల్కా పతంగా దాపెట్టుకుంటావా? ఇంటికి తీసుకొని పూజ చెయ్యి. చేస్తా. ఈడు నిజంగా పూజ గిట్లా చేస్తాడా ఏంది? ఇంకేందే శబానా మరి? చెప్పాలి నువ్వే. కొత్త పెళ్లి కూతురు కదా, విశేషాలంటే నీ దగ్గరనే ఉంటాయి. ఏమోనే, పెళ్ళైతే ఇక మిమ్మల్ని కలవనికి ఉండదుగా. అలా ఏం లేదు, పెళ్ళైపోతే నువ్వు నీ మొగుంతోనే ఉంటావు. ఇంకా మమ్మల్ని ఎక్కడ గుర్తుపెట్టుకుంటావులే. సరే కానీ పెళ్ళికి మాత్రం నువ్వు రాకపోతే అప్పుడు చెప్తా నీ సంగతి.
కన్ఫర్మ్ చెప్పలేను కానీ రానికైతే ట్రై చేస్తా. సరే. సరే వెళ్తా. ఓకే. ఆటో భయ్యా. సరేనే, బాయ్. ఒసేయ్ ఇట్రా. నువ్వేం బాధపడుకో, నేను మంచిగా చూసుకునే మొగుడే వస్తాడు. తీ. బాయ్. బాయ్. చలో భయ్యా. ఏమ్రా రాజుగా, గీడేం చెప్తున్నావురా? ఏదో సూచించబడితివి గా పతంగి పిల్ల కోసమేగా? అవురా, నీకెట్లా తెలుసు? పతంగి తీసుకొని దాపెట్టుకుంటేవిగా, నాకు తెలియదు అనుకున్నావురా? ఏదైతే ఏందిరా, మ్యాటర్ అయితే అర్థమైంది కదా. కానీ ఆ పతంగి పిల్ల ఎక్కడ ఉంటుందో అర్థం కావట్లేరా. ఏం చేస్తా ఉంటావు మరి? గదేరా చెప్తుంది అర్థం కావట్లే అని. గందుట్లో అర్థం కానీ ఏముందిరా, గల్లీ గల్లీ తిరిగితే అయిపోయా. నువ్వు గల్లి నేను గల్లి, సాయంత్రం దాకా తిరిగితే అమ్మాయి ఏడుంటుందో తెలిసిపోద్ది. ఏమంటావు? ఏంది తెలిసేటిది? గా రోజు పతంగి కోసం గల్లీ గల్లీ తిప్పినట్టు తిప్పుతావేంది నన్ను ఇప్పుడు? గా రోజు పొద్దున్న తిన్న పులిహోర పొద్దున్నే అరిగిపోయింది. ఉంటాం అలా. రే హెల్ప్ చేయవారా? హెల్పా? గిసాంటి దాంట్లోనా? స్వయం కృషిలా చిరంజీవి లెక్క నువ్వు ఒక్కడే కష్టపడాలి. హెల్ప్ గెలుపు జాంతానాయి. ఇంకేదైనా అడుగు, అప్పుడు చేస్తా. సరేరా, మంచి సలహా ఇచ్చినావు. నువ్వు ఇక తెలియదారా నీకు? నన్ను అడగాలి కానీ మంచి మంచి స్థలాలు ఇస్తా అని. ఉంటాం అలా. బాయ్. సరేరా. ఆటో. అన్నా మదీనా సర్కిల్ పో. भैया आगे जाके लेफ्ट साइड रोक दीजिए. हाँ यही साइड पे रोक दीजिए. लीजिए भैया. अन्ना तुम मेरा इंतजार कर रहे हो. मैं समझती हूँ कि तुम मेरा पीछा कर रहे हो. क्या चल रहा है? हेलो మాటలు రావా నీకు? మాటలొచ్చు, మస్తు మాట్లాడతాను. అయినా మీకు తెలుగు వచ్చి కూడా ఏంటండి హిందీ సినిమాలో విలన్ లెక్క భయపెట్టిళ్ళు. భయం వేసింది. వచ్చు. అయితే ఏంటి ఇప్పుడేం మాట్లాడతావు? మాట్లాడనీకి కాదు. మాట్లాడనికే కాదా? అంటే మాట్లాడనీకే వచ్చినా, కానీ ఏం మాట్లాడాలో అర్థమైతలే అండి. ముందు ఇది చెప్పండి. ఏంది? చిన్న కన్ఫర్మేషన్, మొన్న టెర్రస్ మీద పతంగ ఎగిరేసింది మీరే కదా? కాదు. నాకు తెలుసు గది మీరే. నీకెట్లా తెలుసు? అంటే మీ చేతికున్న మెహందీ చూసి గుర్తుపట్టినా. అది మీరే కదా? సరే మంచిది. నువ్వు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతే నీకే మంచిది. ఎందుకండి? కాన్వర్సేషన్ అంతా మంచిగానే జరుగుతుంది కదా. ముందు నువ్వు నడువు, నేను పోతా.
అదే ఎందుకు? ఎందుకంటే మా ఇల్లు వచ్చింది కాబట్టి. ఓ అయినే ఉంటారా? అడ్రస్ చెప్పిల్లు కానీ పేరు చెప్పలే. అప్కా నామ్ క్యా హై? मेरा नाम शबाना, ठीक है? अभी जाओ. शबाना 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 शबाना. अरे तुम इधर आना. మాట్లాడింది అంటావు, అడ్రస్ కూడా చెప్పింది అంటావు, పేరు కూడా చెప్పింది అంటావు. ఇంకేంది కానీ కానీ ఓయ్ ఏ పతంగి పిల్లక, ఈడేం చేస్తున్నావు? పతంగి పిల్లగానా? నా పేరు రాజ్ కుమార్ అండి. నేనేం అడగలేదండి. మీరు అడిగారని చెప్పలే, మీకు తెలియాలని చెప్పిన. ఏంది షురూ చేసినావా? షురూ చేసుడేంది? గల్లీలో నిలబడి గిట్లుండడాన్ని దీన్నేమంటారు? దీన్నేమంటారో నాకు తెలీదు. అయినా ఇప్పుడే కదా షురూ చేసింది. అంటే మీరెవరికి కంప్లైంట్ ఇవ్వలేదు, నన్ను తిట్టలేదు. సరే, మంచి పోరోడు లెక్కనే కొడుతున్నావు. शुक्रिया. आपका नाम अच्छा है. शुक्रिया. मुझे थोड़ा काम है, फिर मिलेंगे, बाद में बात करेंगे. बाद में అంటే మళ్ళీ ఎప్పుడోని? మళ్ళీ ఎప్పుడు? కుదిరినప్పుడు, నేను కనిపించినప్పుడు. इश्क हुआ है मौला, इश्क हुआ है मौला, इश्क हुआ है मौला, इश्क हुआ है मौला. आमब्बु चाटुना दाక్కున్న వెన్నెల తెరదీసి ప్రేమలో నన్ను ముంచిలా, నీ ముసుగు మాటున అందాల నవ్విలా నన్ను కొల్లగొట్టే వన్నే కోమలా. ప్రేమ దిల్ ధడ్కన్ పెరిగే ప్రేమ నీ వల్లనే, ప్రేమ ఖో గయ మరి నేనే, ప్రేమ ఏం చెయ్యనే, दीवाना हो गया प्यार में, दीवाना हो गया प्यार में. మనసున తగవులే చెప్పమంటూ ప్రేమ మాట చంపుతుందిలే, వెలకట్టలేని అందాల హృదయం చూసా నీలో పిల్ల. इश्क है मौला, इश्क है मौला, इश्क है मौला, इश्क है मौला. వాకబు చేసా నా గుండె కోసా నువ్వే నా ధ్యాస శ్వాస. ప్రేమ దిల్ ధడ్కన్ పెరిగే ప్రేమ నీ వల్లనే, ప్రేమ
దాక్కున్న వెన్నెలా తెరదీసి ప్రేమలో నన్నే ముంచిలా నీ ముసుగు మాటున అందాల నవ్విలా నన్ను కొల్లగొట్టేవన్నీ కోమలా ప్రేమ ఖోగయ మరి నేనే ప్రేమ ఏం చెయ్యనే అరే నీకు ఆ పిల్లంటే ఎందురా గంతిష్టం? అంతా ఇంత అని చెప్పలేను కానీ చెప్పలేను అంత ఇష్టం రా బాయ్. మరి లేట్ చేయకుండా పోయి చెప్పేరా. గిసాని దాంట్లో అస్సలు లేట్ చేయకూడదు తెలుసా? ఇక చెప్పేస్తా. అరే అసలు లవ్ అంటే ఏందిరా? గది కూడా తెలియదారా నీకు? లవ్ అంటే ఏం లేదురా. నాకు కూడా తెలియదురా. కానీ ఈ ఫీలింగ్ వస్తుందిరా బాయ్. మస్త్ అనిపిస్తుందా? మస్త్ అనిపిస్తే గదేరా లవ్ అంటే. అదేందండి నిన్న అసలు కనిపించలేదు? ఏంటి రోజు కనిపించాలని రూల్ ఏమైనా ఉందా? అంటే అలా ఏం కాదు, మీతో ఒక ముచ్చట చెప్పాలి. ముచ్చట ఏంది? ఈడ కాదు. మరెక్కడా? ఏదైనా ఉంటే గీన్నే చెప్పు. నేను చెప్పేదేదో వినాలనుకుంటే, నా మాట మీదకి ఇట్లా నమ్మకం ఉంటే రేపు సాయంత్రం గోల్కొండ కిలాంకిరా. అక్కడికి వస్తే అప్పుడు చెప్తా. ఉంటా మరి. ఓయ్ ఉంటా అని పోతున్నావు, నేను వస్తానని చెప్పానా నీకు? నువ్వు రానని చెప్పలే కదా. నువ్వు రానని చెప్పలేదంటే పక్కా వస్తానే కదా. నీకేమైనా దిమాగ్ గిట్లా ఖరాబ్ అయిందా? హే నాకు తెలుసు నువ్వు వస్తావు. हे कितने बार बोलूं मैं नहीं आऊंगी. ఓయ్ పతంగ్ పిల్ల, నిన్ను పట్టుకుందామన్న ప్రతిసారి ఎగిరిపోతున్నావు. ఈసారి ఎలా అయినా పట్టుకుంటా, ఎక్కడున్నా సరే. రేయ్ గా పతంగ్ కేంద్ర డైలాగ్ చెప్తున్నావు, పోయి నీ పతంగ్ పిల్లకి చెప్పుకో. రే అప్పటికప్పుడు డైలాగులు ఏం గుర్తుంటాయిరా? సరే ప్రాక్టీస్ చేసిపోతే అక్కడ ఫ్రీగా చెప్తా. అయినా నీకెన్ని వస్తుందిరా, వెళ్ళి పని చూసుకోపా. నీ పనే బాగుందిరా బై. కానీ నమస్తే రహమాన్. నమస్తే అన్న. అరే ఇంకా టైం ఉంది కదా, ఎడిపోతున్నావు? ఒకసారి ప్రాక్టీస్ చేసిపోరా. ప్రాక్టీస్ చేద్దాం. రెహమాన్ ఇక రారా. చెప్పన్నా, మంచిగా ఉన్నావా? మంచిగున్నాలే కానీ ఏమన్నా కనిపిస్తలే. ఈయనే తిరుగుతున్నా కదరా, కనిపిస్తలే అంటావేంది? ముందు నేను చెప్పేది ఏంట్రా బాయ్? చెప్పన్నా. నీకు విషయం చెప్పాలరా. చెప్పన్నా. ఓ అమ్మాయికి, అది కాదు, నీకు ఇప్పుడైనా పని ఉందా? ఏం లేదన్నా, చెప్పన్నా. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా. ఇంకా డైలాగ్స్ ఒకసారి రిహార్సల్ చేయాలని. లవ్ సీనా అన్నా? లవ్ సీనేరా. మస్తు ఇష్టమన్నా నాకు కూడా లవ్ స్టోరీస్ అంటే. నాకు కూడా లవ్ స్టోరీ ఉండాలి. ముందు నేను చెప్పేది ఏంట్రా బాయ్? స్టార్ట్ చేయన్నా. రెడీయా? రెడీ అన్నా. నిన్ను పతంగుల పండగప్పుడు చూసినప్పుడు ఇగో ఈడ దిల్కుష్ అయింది. ఆ రోజే దిల్కుష్ బిర్యానీ కూడా తిన్నా. ఆ రోజు నుంచి ఆ ఫీలింగ్ కంటిన్యూ అవుతూనే ఉందబ్బా. నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి
ఏదో తెలియని ఫీలింగ్. అది ఎట్లా అంటే ఇరానీ కెఫేలో పోయి స్పెషల్ చాయ్ తాగినట్టు, మన చార్మినార్ గలీలో నీకు ఒక చిన్న తాజ్మహల్ కట్టాలన్నట్టు. నీకు విషయం తెలుసా, నిన్ను ఇలా చూస్తూ ఉండిపోవచ్చు తెలుసా. నా జిందగీ మొత్తం నీతోనే ఉండాలనిపిస్తుంది. ఇంకా నీ భాషలో చెప్పాలంటే मैं आपके साथ रहना चाहता हूँ. అరే ఇక చాలరా బాయ్, ఫీలింగ్ ఎక్కువైతే ఏడుపు వచ్చేస్తుంది. అరే ఏం చెప్పినావన్నా, మస్తు ఫీల్ ఉందన్నా ఇంట్లో కదా. రే ఇట్లా చెప్తే ఓకేనారా? కిల్లాకుందన్నా, నువ్వు సేమ్ యాస్టీస్ ఇట్లే చెప్పు. బెస్ట్ ఆఫ్ లక్ అన్నా. థ్యాంక్స్ రా, వెళ్ళొస్తా. రే రాజు, రే ఏడిపోయినారా, అసలు కనిపించలే. చెప్పినవారా నీ పిల్లకి? తను రాలేరా, వెయిట్ చేసినా. ఇక ఎప్పటికీ రాదరా. అయింది అదేరా, ఆ పిల్లకి ఈరోజు పెళ్ళంట. ఏ పిల్లకరా? నీ పతంగి పిల్లకిరా. ఏ జోక్ జేక్ బే, నడు. అరే ఈరోజు రాత్రికి ఆ పిల్లకి పెళ్ళని వాళ్ళ అయ్యా మా షాప్ దగ్గరకు వచ్చి మా నాయనతో మాట్లాడుతుంటున్నారా. రే రాజు, రే నిన్నారా, రే రాజు. ఇది ఒక కట్టు కథ, పట్టుమని పాతికీళ్ళ కూడా లేని ఇద్దరి మనుషుల కథ, ఇద్దరి మనసుల కథ. ఇది ఒక కల్పిత కథ, ఇలా జరిగిందేమో అని ఊహించి రాసిన కథ. ప్రేమంటే చెప్పడం కాదు, చెప్పలేకపోవడం కూడా ప్రేమే అని చెప్పిన కథ. నీకు అమ్మాయి అంటే ఎంత ఇష్టం అని అడిగితే చెప్పలేనంత ఇష్టం అని చెప్పిన కథ. అంటే ఇష్టం ఉంది కాబట్టే కదా చివరి వరకు చెప్పలేకపోయాడు. ఇక్కడ ఎవరు ఎవరిని మోసం చేయలేదు, పరిస్థితులే దూరం చేశాయి. ఇదే చార్మినార్ చాటు కథ.